Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జయంతి గారు. ఆమె చాలా హాస్పిటల్స్ కు లీగల్ అడ్వైజర్ గా తర్వాత అడ్వకేట్ గా కూడా వర్క్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. సో ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. మనకు తెలుసు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇష్యూలో ఏం జరిగింది అనేది, ఏం జరగబోతోందో ఇప్పుడు మనం జయంతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జయంతి గారు. నమస్తే నిరుపమ. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? అవునండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. ఈ ఏదైతే మనం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చూసాం, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఆమె చాలా హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసి దాదాపు 40 లక్షలు అని చెప్తున్నారు. అంతా కలెక్ట్ చేసి చివరికి ఆమె సరైనటువంటి సర్వీస్ని వాళ్ళకి ఇవ్వలేకపోయిన సిచ్యుయేషన్ ఉంది. నిజానికి వాళ్ళు పేరెంట్స్ తమదే స్పర్మ్ కానీ లేకపోతే ఎగ్ కానీ తీసుకొని చేయమని చెప్తే సరోగసీలో ఆమె రివర్స్లో వేరే వాళ్ళది ఎవరిదో తీసుకొచ్చి సంబంధం లేని వాళ్ళు తీస్తే చివరికి డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళు కనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. సో ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఆమె మీద 10 పైన కేసులు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో అని చెప్తున్నారు, ఈ సోకాల్డ్ నమ్రత డాక్టర్ మీద. సో ఇలాంటి కేసెస్లో అసలు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయండి? అసలు రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? ఎలాంటి జాగ్రత్తలు, ముఖ్యంగా రిసిపియంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎందుకంటే సెంటిమెంట్స్ ప్లస్ ఇమోషన్స్కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని. అవును, ఇక్కడ నిరుపమ యాక్చువల్లీ మంచి టాపిక్ తీసుకున్నారు ఇవాళ. కాదేది డబ్బు సంపాదించడానికి అనర్హం అన్న టైప్లో ఈ రోజున గర్భధారణ, గర్భం ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది. చాలా అన్ఫార్చునేట్. పెళ్లి చేసినాక అమ్మాయి, అబ్బాయి, భార్య, భర్త వాళ్ళకి తల్లిదండ్రులు అవటం అనేది ఒక చిరకాల కోరిక ఉంటుంది. నిజం, అందరూ అసలు తల్లి కావాలని ఖచ్చితంగా కోరిక. మాతృత్వం అంటే మాతృత్వం అనేది సాక్షాత్ దైవత్వం అంటారు కదా. కానీ పాపం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫర్ వేరియస్ రీజన్స్, ఏదర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆర్ ఇంకోటి చాలా మంది ఈ ఐవీఎఫ్ అనో సరోగసీకోనో వెళ్తున్నారు. అఫ్ కోర్స్ ఇంతకుముందు రియల్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడే అది తీసుకునేవాళ్ళు, కరెక్ట్, ఆ పర్టికులర్ ప్రాసెస్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అమ్మతనాన్ని వదులుకోవటం అంటే అంత ఈజీ కాదు కదా అది. సో న్యాచురల్ గా వస్తే హ్యాపీ, న్యాచురల్ గా రాకపోతే ఇంకా లైఫ్ లాంగ్ అమ్మతనానికి దూరం అవ్వాలా అన్న ఒక సంశయం, ఒక బాధ ఉంటుంది కదా. ఆ పర్టికులర్ పెయిన్ ని అడ్రస్ చేయటానికి వచ్చిన ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆర్ సరగసి. లేదా ఒక్కొక్కసారి మనకి లోపల బేబీకి ఆర్ పిండానికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, జన్యుపరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అసలు అది హెల్తీ ప్రెగ్నెన్సీయా కాదా, ఇవన్నీ డిసైడ్ చేయటం. కానీ అప్పుడు ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ గా చేయటం అనేది ఉంది. పోన్ ఏమైందంటే దీంట్లో కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ నిరుపమా. ఎస్ అండి, కరెక్ట్. ఎలాగా అంటే ఇప్పుడు పాపం జెన్యున్ గానే వస్తారు, వాళ్ళు జెన్యున్ గా వస్తారు, హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తారు, ఇంకోటి. సో దాంట్లో అసలు వాళ్ళు అంటే ఇందాక అన్నట్టుగా కమర్షియల్ గా వాళ్ళకి కొత్త ఆలోచనలు ఎలా వస్తాయంటే ఇన్నోవేటివ్ గా దాన్ని కూడా ఒక రెవెన్యూ జనరేషన్ మోడల్ చేసేసుకుని ఇక్కడ యాక్చువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ అ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, డబ్బుల పరంగాను, టైం పరంగాను, అన్ని రకాలుగా. బికాస్ వీళ్ళ అమ్మాయి నుంచి ఎగ్, అబ్బాయి నుంచి స్పర్మ్ తీసి ఆర్టిఫిషియల్ గా దాన్ని ఇన్సెమినేట్ చేస్తారు. అదే సరగసి అంటే అక్కడ వేరే మదర్ వూమ్ ని తీసుకుంటారు. అదే కదా సరగసి అంటే. ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ గా జరుగుతుంది, న్యాచురల్ గా మదర్ వూమ్ లో జరిగేది కాదు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఈ యూనివర్సల్ సృష్టి మా కేసులో ఏమైందంటే ఆవిడ ఒక పెద్ద ఫేక్, ఒక దందాకు మళ్ళీ, ఒక ర్యాకెట్ మళ్ళీ ఆవిడ దీన్ని నిర్వహిస్తున్నారు ఆవిడ సెంటర్ని. ఎలాగా అంటే ఇప్పుడు ఈ పేద మహిళలు ఉంటారు కదా, వాళ్ళని ఇటువంటి యాచకులని ఆర్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైతే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందో అమాయకుల్ని పట్టుకుని వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇచ్చి ముందే మాట్లాడి పెట్టుకుని వాళ్ళ దగ్గర పిల్లల్ని తీసుకోవటం, నిజంగా కన్న తల్లి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని ఈ ఫేక్ ఐవీఎఫ్ అని చూపించి అమ్ముతున్నారు. సో ఇక్కడ చైల్డ్ ట్రాఫిక్ ఉంది, బేబీ సెల్లింగ్ ఉంది, అది కాకుండా చీటింగ్, ఫోర్జరీ ఉంది, అండ్ డాక్యుమెంట్స్ అన్ని ఫోర్జరీ చేశారు. నిజంగానే వాళ్ళు కనుక ఈ పర్టికులర్ రాజస్థాన్ కప్పులు డిఎన్ఏ టెస్ట్ కనుక వెళ్ళకపోయి ఉంటే వాళ్ళ జీవితంలో తెలిసేది కాదు, ఎప్పటికీ తెలిసేది కాదు. ఇలాగా అసలు ఎంతమంది ఉన్నారో అసలు ఊహకు అందని విషయం.
ఊహకందని విషయం. అవును. అంటే అక్కడ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసేసి ఇటువంటి అన్నిటిలో కూడా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అవన్నీ ఫోర్జరీ చేసేసి ఇక ఫోర్జరీకి ఇది అది తేడా లేకుండా అన్ని ఫోర్జరీ చేశారు. ఉమ్, మొత్తం అసలు ఆ ప్రాసెస్ ఫోర్జరీ చేశారు. అవును, ఈ కరెక్ట్. చీటింగ్ అనేది చాలా చిన్న మాట. అవును. చీటింగ్ అసలు అంటే మాకు మా ఐపీసీ పుస్తకాల్లోనూ ఇంకా బిఎన్ఎస్ పుస్తకాలు నాకు ఏ సెక్షన్ కనిపించట్ల. Hmm. వీళ్ళకి ఏం పేరు పెడదాం అనేది. వీళ్ళు చేసిన ఈ ఈ పర్టికులర్ అఫెన్స్ కి ఈ అన్లాఫుల్ యాక్టివిటీకి అసలు ఏం పేరు పెడదాం నాకు అసలు పేరు దొరకట్లేదు. అంత దారుణంగా ఉంది. పైగా ఆవిడ డాక్టరు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి లీగల్ ప్రొఫెషన్ అంట. సో ఈ పాపం విక్టిమ్స్ ఎవరైనా క్వశ్చన్ చేసినా లేకపోతే మాకు అన్యాయం చేశారని ఎదిరిస్తే ఆయన కేసులు పెడతా అని లేకపోతే అవునంట. కోర్టులు లాగుతాను బెదిరిస్తున్నారంట, ఇద్దరు కలిసి బెదిరించారంట. ఈ పర్టికులర్ కేసులో కూడా బెదిరించారటండి. ఎంత దారుణంగా ఉంది అంటే ఎంత దిగజారిపోయింది. మానవత్వాన్ని ఎప్పుడో మంటగలిసిపోయింది. అదే కదా. పూర్తిగా మంటగలిసిపోయింది. ఆవిడ షీ హర్సెల్ఫ్ ఇస్ ఎ డాక్టర్. ఆవిడ కూడా ఒక మదరే కదా. ఆ అవును. పెయిన్ తెలియాలి కదా ఆవిడకి. అవును. అంటే ఒక మంచితనం అనే ముసుగులో మానవత్వంతో ఏదో సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తున్నాను ఇలాగా ఇటువంటి పేరెంట్స్ కి అన్న ముసుగులో ఆవిడ అసలు ఎంత దిగజారిపోయిందో, దారుణాది దారుణం దిగజారిపోయింది ఆ నిరుపమ. కరెక్ట్ ఇవాళ చెప్పారు. అసలు నమ్మకం అనేది పోయింది. డాక్టర్స్ మీద అసలు ఎప్పుడైనా పోయింది. హాస్పిటల్స్ మీద నమ్మకం నార్మల్ గా వైద్యో నారాయణో హరి అంటారు, దేవుడితో ఇప్పుడు సమానంగా హరి- చూస్తారు. ఇప్పుడు వైద్య నారాయణ హరి అంటున్నారు. అంత దారుణంగా అయిపోయింది. అంటే ఐ మైసెల్ఫ్ ఇస్ మెడికల్ లీగల్ లాయర్. సో నాకు తెలుసు కదా పెయిన్ అది ఎలా ఉంటుంది, అవును, పేషెంట్స్ అవునండి. అది. మీరు పర్టికులర్ గా వాళ్ళు అవే ఎలా కేసెస్ డీల్ చేస్తుంటారు కదా, మెడికల్ లీగల్ కేసెస్. అవును. నేను మీరు అన్నట్టుగా నేను చాలా హాస్పిటల్స్ కి నేను లాయర్ని, నేను లీగల్ అడ్వైజర్ని. సో నాకు తెలుసు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది. బట్ ఇది అసలు కొత్త రకమైన మోసం ఇది. అఫ్ కోర్స్ ఈవిడ మీద ఇన్ఫాక్ట్ 2020లోనే దాదాపు 10 కేసులు 10 పైన ఫైల్ అయ్యాయి. కేసులు నమోదయ్యాయటండి, 2 రాష్ట్రాల్లో చైల్డ్ కలిపి 10 ట్రాఫికింగ్ పైన లో కేసులు అంటే ఉన్నాయి అంటున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ పిల్లల్ని కొని అమ్ముతోందన్నమాట. బాబోయ్. అక్కడ ఐవీఎఫ్ చేయలేదు, ఏమీ చేయట్లేదు. ఉమ్, ఆ ప్రాసెస్ ఎందుకంటే హైలీ రెగ్యులేటెడ్ ప్రాసెస్ అది నిరుపమ. మనకి చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలు ఎప్పుడు కూడా చాలా వీక్ ఇంప్లిమెంటేషన్ వలన ఇవి ఏంటంటే చాపకన్న నీరులాగా సాగిపోతున్నాయి. కరెక్ట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఎన్ని అది- సెక్షన్స్ పెడతారండి ఇవి మీద? ఎలాంటి సెక్షన్స్ వస్తాయి అసలు? ఎలాంటి అంటే ఇప్పుడు- ఎంత శిక్ష ఉంటుంది? మనకి సరగసి యాక్ట్ ఉంది. సరగసి దాని కింద కమర్షియలైజ్ చేయకూడదు. ఉమ్, ఏదైనా కూడా ఇలా రియల్ నీడ్ ఉన్న వాళ్ళకి మనం చేయాల్సిన తప్పిస్తే డబ్బులకి అమ్ముకోకూడదు. గర్భాన్ని డబ్బులకి అమ్ముకోకూడదు. ఓకే. ఈ పర్టికులర్ కేసులో చట్టం చెప్పడానికి ₹1,00,000 జరిమానా, 10 ఏళ్ల శిక్ష అని ఉంటుంది కానీ అది ప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంప్లిమెంటేషన్ చాలా వీక్ గా ఉంది నిరుపమ. అన్ఫార్చునేట్ గా చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే ఈవిడ క్లినిక్ ని ఎప్పుడోనే అనుకున్న రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేశారు. ఉమ్, స్టిల్ ఆవిడ కంటిన్యూ చేస్తుంది. దాదాపు 4 ఏళ్లుగా అన్అఫీషియల్ గా ఆవిడ అన్లాఫుల్ గా ఆవిడ కంటిన్యూ చేస్తుంది. ఓ అసలు దీనికి రిజిస్ట్రేషనే లేదైతే ప్రజెంట్ ఇప్పుడు ఇల్లీగల్ గా లేదు. నడిపిస్తున్నట్లు లెక్కే కదండి. ఇల్లీగల్ గా ఓ. నడిపిస్తుంది. అదే అందుకే ఎక్కడ ఊరు పేరు ఎక్కడ ఏం లేకుండా, అందుకే అన్న చాపగా చాలా నేను వెళ్ళానండి, చాలా చిన్న సందులో ఉంది. అసలు అది అక్కడికి ఆ. వెళ్తే తప్పించి మనకు అసలు రోడ్డు మీద కనిపిస్తలే అది. అవును అవును అవును. సో ఎదంటే చాపగా నీరులాగా. అండ్ నెట్వర్క్ చూడు భయంకరమైన, అదే చాలా కదా. చాలా స్ట్రాంగ్ నెట్వర్క్. ఒక్కటి చేసింది కాదు అది. అవును, ఢిల్లీ నుంచి ఆవిడ ఒక్కటే మహిళను చేయలే. తీసుకొచ్చి ఆ, ఆమెకి ఫ్లైట్ లో తీసుకొని వచ్చి వైజాగ్ లో డెలివరీ చేసి అక్కడి నుంచి బేబీని తీసుకొచ్చారంట. అవును చేశారు. అండ్ 90,000 ఆవిడ కొనుక్కుంది. ఉమ్. కొని 35 లక్షలకి అమ్మింది బేబీని. మొత్తం 40 లక్షలు అంటండి. ఇప్పుడు 40 లక్షలు మొత్తం 40 అంట. ముందు 30కి కాంట్రాక్ట్ అంట, అది మాట్లాడుకుని 30 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆ. బేబీని ఇచ్చాక తనకి మేము సి సెక్షన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఆ మదర్కి ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ 10 lakhs ఎక్స్ట్రా తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా అసలు ఆ బేబీ మదర్ ఎవరైతే ఉంటారో ఆ డీటెయిల్స్ బయటికి రాకూడదు. అవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టాలి. అవును. కానీ ఇక్కడ అసలు ఆ ట్రీట్మెంటే చేయలేదు. ట్రీట్మెంట్ పేరు చెప్పి వాళ్ళని మోసం చేసింది. అంటే చీటింగ్, ఓ. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఉమ్. ఇవన్నీ ఐపీసీ కింద వచ్చేవి. డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసింది, ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ. సో ఇది సరగసి రెగ్యులేషన్ యాక్ట్ కిందమ్మా. ఇది కాకుండా మనకి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని కింద కూడా అది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్. సో దాని కింద కూడా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. అవంతా హైలీ రెగ్యులేటెడ్ ఏరియా అది. ఓకే. అలాగే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో దానికి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, గోప్యత మెయింటైన్ చేయాలి. ఓ. ఏమీ లేవు అసలు. ఇందులో treatment ఏది ఏ లేదు, చేయలేదు. అన్ని మిస్ Treatment ఏ అయిపోయింది. చేయలేదు. అవును. This is a simple case of, or a strong case of child trafficking Mm. and cheating, forgery,
బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. చూద్దాం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళాక ఎలాంటి శిక్షలు పడతాయో అప్పుడు కన్నా ఈ దందాలు ఆపుతారో లేదో మరి. ముందు అసలు ఇది ఒక్కటే కాదమ్మా, ఇది చాలా మంది ఉన్నారు. అండ్ కరెక్ట్ అన్ఫార్చునేట్ థింగ్ నిరుపమ, కరెక్ట్ చెప్పారు. చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఐవీఎఫ్ సెంటర్స్ కి అసలు వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారో లేదో వాళ్ళకి ఎండార్స్ చేసేస్తున్నారు. చాలా మంది ప్రముఖులు, చాలా మంది సెలబ్రిటీస్, ఫిల్మ్ పర్సనాలిటీస్ చేస్తున్నారు. మరి వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారా లేదా, దాని వెనకాల అసలు చెక్ చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు నిజంగానే అన్ని పర్మిషన్స్ తోనూ లైసెన్సెస్ తోనూ చేస్తున్నారా లేదా, వీళ్ళకి ఏదో కొంత ముట్ట చెప్పి వీళ్ళకి ఇవ్వాల్సిన రాయల్టీలు లేదా సెలబ్రిటీ ఫీ ఇచ్చేసి వీళ్ళ పేరు వాడుకుంటున్నారు. బికాస్ మనందరికీ తెలుసు సెలబ్రిటీస్ ఎండార్స్ చేస్తే తొందరగా పబ్లిసిటీ వచ్చేస్తుంది, వాళ్ళ బిజినెస్ డెవలప్ పబ్లిక్ లోకి వెళ్తుంది అండ్ దేశ విదేశాల నుంచి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేసే ఉంటుంది కదా. కరెక్ట్ కరెక్ట్. అండ్ రెండోది ఇది మనకి ఓవర్సీస్ ఫారినర్స్ నుంచి వస్తారు కదా సరగసీ కోసం, అది కంప్లీట్ గా బ్యాన్ అయింది. కమర్షియల్స్ అది చేయకూడదు, కంప్లీట్ గా బ్యాన్. బట్ స్టిల్ అది కూడా లెఫ్ట్ రైట్ సెంటర్ మోస్ట్ అన్రెగ్యులేటెడ్ గా చేస్తూనే ఉన్నారు. అవును అవును. సో అదేంటంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. ఇంప్లిమెంటేషన్ ఇస్ అ ఫెయిల్యూర్. అది కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఊరికి అరెస్టులు చేస్తే సరిపోదు కదా. అవును. ఇవాళ ఈ రోజున మనకున్న వాడి వెయిటింగ్ కంటిన్యూ చేయాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఈ బిడ్డ కాదు, ఇంకా ఎంతమంది బిడ్డలు ఇలా చేతులు మారారు, దగ్గర అయిందో, ఇంకా ఎన్ని సెంటర్స్ చేస్తున్నారో అది కూడా చూడాలండి. ఇప్పుడు మనకి పొద్దున్న వచ్చిన న్యూస్ లోనే హైదరాబాద్, ఆంధ్ర, వైజాగ్ లో బాగా ఉన్నాయని తెలుస్తోంది. ఇది కాకుండా అసలు ఎంతమంది బిడ్డలు చేతులు మారారు, ఎంతమంది అమ్ముడు పోయారు, ఎంతమంది నిజంగా మోసపోయారు, ఎంతమంది తల్లిదండ్రులు, ఆ ర్యాకెట్ ఏంటి, హవాలా ఏంటి, అసలు ఎంతమంది. బికాస్ దీనికని ఖచ్చితంగా ఇట్స్ బిగ్ ర్యాకెట్. మనకు దాంట్లోనే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఎవరో అక్కడున్న టెక్నీషియన్స్, అక్కడున్న డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక్కళ్ళ వల్ల అవ్వదు కదా. మళ్ళీ అలాగే వైజాగ్ లో వీళ్ళ బ్రాంచ్ ఇంకొక ఉంది, అది కూడా బ్యాన్ చేశారు, అది కూడా క్లోజ్ చేశారు, దాని లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. బట్ స్టిల్ అన్లాఫుల్ గా, ఇల్లీగల్ గా, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, లైసెన్సెస్ లేకుండా దే ఆర్ కంటిన్యూయింగ్ ఇట్. అందరికి తెలిసి చేస్తున్నారు ఇది. కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పింది. సెంటిమెంట్స్ తోటి, ఇమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు అంతే. ఏంటంటే చెప్పా కదా, కాదేది సంపాదనకి అనర్హం టైప్లో ఇదొకటి. అంటే పట్టుకునేంత వరకు దొరలే. అదే కదా, బాగా చెప్పారు. అండ్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు కూడా కంటిన్యూగా మంచి దర్యాప్తు చేసి స్పీడ్గా కోర్టుకు సబ్మిట్ చేస్తే తర్వాత కోర్టు చేసేది కోర్టు చేస్తుందండి. చూద్దాం. ఇవాళ పొద్దున హెల్త్ మినిస్టర్ ఆయన దీన్ని సీజ్ చేయండి అది ఇది అన్నట్టు. సీజ్ చేయడం సరిపోదు, ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఎటువంటి ఐవీఎఫ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అన్రెగ్యులేటెడ్ ఇదన్నమాట అవన్నీ, మోస్ట్ అన్రెగ్యులేటెడ్. దాని మీద ఒక నిఘా లేదు. నిఘా చాలా ఇంపార్టెంట్. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే పాయింట్ లేదు కదా. ముందు ఇప్పుడు ఇంత దందా జరిగిపోయిన అసలు అది ఎక్కడ దారి తీస్తుందో తెలియట్లేదు. సొసైటీ మొత్తం షేక్ అయిపోవట్లేదు. పాపం ఇటువంటి అమాయక తల్లిదండ్రులందరూ ఎంత మానసిక క్షోభ సఫర్ అవుతారు. ఈ ఫ్యాక్ట్ తెలుసుకుని ఇప్పుడు ఈవిడ దగ్గర ఇంకా చేయించిన వాళ్ళు చాలా మంది ఉంటారు అప్రోచ్ అయిన కదా, వాళ్ళందరికీ ఇప్పుడు డౌట్ వస్తుంది. అంతే కదా, వాళ్ళందరూ డిఎన్ఏ చేయించుకోవాలి, వాళ్ళందరూ మళ్ళీ వెరిఫికేషన్ వెళ్ళాలి, డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. అసలు ఎక్కడికి దారి తీస్తుందో తెలియట్లేదు. అవును అవును, కరెక్ట్ చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దృష్టి సారించాలండి ఇలాంటి వాటి మీద. లైసెన్స్లు ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్గా నడిపిస్తున్నారా లేదా, వాళ్ళు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా, అది రెగ్యులర్ చెకప్స్ చేస్తూనే ఉండాలి, తప్పదిక చెయ్యాలి. అండ్ వాళ్ళ దగ్గర డేటా తీసుకోవాలి, వీళ్ళు ఈ ఐవీఎఫ్ సెంటర్ సబ్మిట్ చేయాలి. అది పెద్ద తతంగం ఉంది, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ అన్ని తొంగలో తొక్కేస్తున్నారు. ఇప్పుడు 99% తొంగలో తొక్కుతున్నారు. నాకు తెలిసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా రేపటి నుంచి యాక్షన్ తీసుకుంటుంది. అన్నిటి మీద ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేస్తారని అనుకుంటున్నానండి. చూద్దాం. తీసుకోవాలండి, తీసుకుంటేనే ఇటువంటి ర్యాకెట్స్ కి, ఇటువంటి హవాలాకి, ఇటువంటి ఇదొక డార్క్ నెట్ అంట. నేను డార్క్ నెట్ కి ఏం తక్కువ లేదు. ఒక కళ్ళెం పడాలి, లేదు అంటే అది చాలా దారుణాలకు దారి తీస్తుంది. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. లెట్ us see ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.